మొదటి పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. జీవమును ప్రేమించి మంచి దినములు చూడకూడవాడు చెడ్డదాన్ని పలకుండా తన నాలుకను, కపటపు మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. మనం ఆఖరి గడియల్లో ఉన్నాం. ఈ సంవత్సరానికి పాత నిబంధన గ్రంథంలో ఒక వచనాన్ని చదివాం, కొత్త నిబంధన గ్రంథంలో ఒక వచనాన్ని చదివాం కదా. సంవత్సరాలు మారిపోయినా మారనిదేమిటి? వాక్యం. ఎందుకు? పాత నిబంధనలో ఉన్నదేదో కొత్త నిబంధనలో కూడా ఉన్నది. కాబట్టి సంవత్సరాలు జరిగిపోతుండగా దేవుడు మారడు, దేవుని వాక్యం మారదు, దేవుని ప్రేమ మారదు. అందుకే ఆయన మార్పు లేని దేవుడు. తరాలు మారినా, యుగాలు మారినా, సంవత్సరాలు మారినా, అధికారులు మారినా, రాజ్యాంగాలు మారినా, అధిపతులు మారినా, ప్రభుత్వాలు మారినా, మన సంవత్సరాలు తేదీ మారినా, వయసు తేదీ నేను చెప్పాను, వయసు తేదీ మారినా, మన వస్త్రాలు మారినా, విశ్వాసులు మారిపోయినా, వారి మనసులో ఆలోచనలు మారిపోయినా, ఎప్పటికీ మారనిది, ఎప్పటికీ శాశ్వతంగా నిలిచిపోయేది అది ఏమిటి? అది దేవుని వాక్యం. ఆ వాక్యాన్ని మనం చదువుకోండి. మనం బ్రతకడానికి, మనము జీవించడానికి, మనము దేవుడు తన చిత్తాన్ని మన పట్ల ఎలాగూ రాసి ఉన్నాడో, లేకపోతే ప్రణాళికలో రాసి ఉంచాడో దాన్ని నెరవేర్చాలంటే మనకు ఉన్న ఈ లోకంలో మనకున్న ఏకైక మార్గం అది దేవుని వాక్యం. అందుకే ఆయన వాక్యాన్ని ఆయన గొప్ప చేశాడు. ఎవరి జీవితాలలో వాక్యానికి ప్రాధాన్యత ఉంటుందో వారి జీవితాలు ప్రాధాన్యత సంతరించుకుంటాయి.